హలో అండి. నమస్తే. నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, తరచుగా ఓపీలో పేరెంట్స్ అడిగే క్వెషన్ ఏంటి అనంటే, మా పిల్లలకి ఊరికే కాఫ్, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ వస్తూ ఉంటుందండి. ఇమ్యూనిటీ చాలా తక్కువుంది. సో, ఇమ్యూనిటీ పెంచడానికి ఏమన్నా టిప్స్ ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. సో, దాని గురించి మనం తెలుసుకుందాము. మేజర్‌గా మనం కొన్ని పాయింట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. పిల్లలకి ఇమ్యూనిటీ పెంచాలి అనంటే. ఫస్ట్ థింగ్ సన్‌లైట్ అండి. దానికంటే మించి మనకి న్యాచురల్‌గా, ఈజీగా ఇమ్యూనిటీ పెంచే అవైలబుల్‌గా ఉండే మెడిసిన్ ఏది లేదనమాట. ఓకే. సో, సన్‌లైట్ మరి ఎలా ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఓకే. సన్‌లైట్ వల్ల మనకి ఏమొస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూవీ రేస్. యూవీ రేస్ అనేవి ఎంత హార్మ్‌ఫుల్ అని మనం అనుకుంటామో అంతే మనకి మంచిని కూడా ఇస్తుంది. ఎలా అంటే విటమిన్ డి ప్రొడక్షన్. సో, విటమిన్ డి హ్యాస్ మెనీ రోల్స్ ఇన్ బాడీ. ఓన్లీ అది బోన్ స్ట్రెంగ్త్‌కే కాదు. ఈవెన్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మన ఇమ్యూనిటీ పెంచడానికి కానివ్వండి, అన్నిటికి కూడా విటమిన్ డి అనేది మనకి అవసరం. ఓకే. సో, సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఎలా చేయాలి మరి అనంటే, మంచి ఎండ ఉన్నప్పుడే ఇవ్వాలి. తెల్లవారి ఎండలో యూవీ రేస్ ఉండవండి. సో, యూజువల్లీ మనం అనుకుంటే కనుక 10 ఏఎం టు 3 పీఎం అని మనం అనుకోవచ్చు. లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వింటర్ అయినా కూడా మనకి ఆ టైంలో ఎండ అనేది బాగొస్తుంది కాబట్టి, ఇన్ బిట్వీన్ 10 ఏఎం టు 3 పీఎం మధ్యలో మీ పిల్లల్ని ఒక 10-15 నిమిషాలు రెగ్యులర్‌గా డైలీ సన్ ఎక్స్‌పోజర్ చేస్తే అదే సరిపోతుంది. వైటమిన్ డి అంటే ఫుల్ రిచ్ ఆఫ్ వైటమిన్ డి బాడీలోకి వస్తుందనమాట. ఇప్పుడు ఏ పిల్లలకి టెస్ట్ చేసినా సరే పిల్లలకే కాదండి. ఇప్పుడు పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా 8 ఆఫ్ 10 పీపుల్ హ్యావ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు అంటే మనము సన్ ఎక్స్‌పోజర్ చేయట్లేదు కాబట్టి. ఇంకొక టిప్స్ పాటించాల్సింది ఏంటి అనంటే లెస్ క్లోత్స్. ఎందుకంటే స్కిన్ ఎక్స్‌పోజ్ అవ్వాలి సన్‌కి. కాబట్టి ఎంత తక్కువగా వీలుంటే అంత తక్కువగా బట్టలు వేసి చిన్న పిల్లలకి మీరు సన్ ఎక్స్‌పోజర్ అనేది చేపించాలి. ఓకే. సో, సెకండ్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి అనంటే ఫుడ్. సో, ఫుడ్‌లో మనము ఏం పాటించాలి జాగ్రత్తలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇట్ విల్ కాజ్ టు అంటే ఒబేసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవాలంటే మనం జంక్ ఫుడ్ అనేది ఇవ్వకుండా న్యాచురల్‌గా వైటమిన్ రిచ్, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్‌ని మనం అలవాటు చేయాలి. అవేంటి అనంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎందుకు? మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో ఉండే మినరల్స్ లైక్ కాపర్ కానివ్వండి, జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఇ ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. సో, సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు కాన్సంట్రేట్ ఆన్ ఫుడ్. థర్డ్ థింగ్ ఏంటి అనంటే వ్యాక్సినేషన్స్. ఇప్పుడు మనకి అంటే ఎన్నో రకాల జబ్బులున్నాయి. అన్నిటికి వ్యాక్సినేషన్స్ అయితే అవైలబుల్ ఉండవు. కానీ మనకి అవైలబుల్ ఉన్న ఒక 10, 15 ఏవైతే సివియర్ ఆహ్, ఆహ్, డిసీజ్ కాజ్ చేసే సిట్యుయేషన్ ఉన్న వైరస్‌కో, బాక్టీరియాకో వ్యాక్సిన్స్ ఉంటాయి. సో, అవి మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఇప్పించడము మంచిదనమాట. మనం కోవిడే చూసాం గదండీ! ఎంత ఫాస్ట్‌గా మనం వ్యాక్సిన్ డెవలప్ చేసి వ్యాక్సినేషన్ చేసుకున్నామో అంత త్వరగా వైరస్ అనేది కట్టడి చేయగలిగాం. సో, వ్యాక్సినేషన్స్ మిస్ అవ్వకండి. రెగ్యులర్‌గా వ్యాక్సిన్ చెకప్స్ చేపించుకోవాలి మీ పీడియాట్రిషియన్‌తో. ఓకే. సో, ఐ గెస్ ఈ 3 మీరు పాటిస్తే కనుక పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచొచ్చు. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ మర్చిపోకూడని విషయం ఏంటి అనంటే స్లీప్. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో పిల్లలకి స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ వల్ల గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, వీటన్నిటి వల్ల వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ బావుంటుంది. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. సో, స్లీప్ ప్యాటర్న్ అంటే వాళ్ళకి ఎంత అవసరం నిద్ర అంతవరకు మనం వాళ్ళకి స్లీప్ టైమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్య లేట్ పడుకోవడము, లేట్ నైట్ మూవీస్ చూడడము అవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి, వాటిని తగ్గించుకొని మనం వాళ్ళకి కావాల్సినంత నిద్రనిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అప్రాక్సిమేట్‌గా అనుకుంటే ఇప్పుడు మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌కి మనం కనీసం అట్‌లీస్ట్ 10 అవర్స్ ఆఫ్ స్లీప్ కనుక ఇవ్వగలిగితే లైక్ టాడ్లర్స్ నుంచి మనము ప్రీ స్కూల్ పిల్లల వరకు 10 అవర్స్ ఆఫ్ స్లీప్ ఇవ్వగలిగితే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బావుంటుంది. సో, ఈ టిప్స్ పాటించి మీ పిల్లల ఇమ్యూనిటీని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.